సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే నేను ఒక 3 స్టోరీస్ ఇన్ వన్ వీడియో అదైతే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అది వచ్చేసి రియల్ లైఫ్ హారర్ స్టోరీస్. అవి కూడా 3 కూడా నాకు నా ఫ్రెండ్స్కి లైఫ్లో జరిగిండేటివి అవి. సో అవి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో ఇంకా లేట్ చేయకోకుండా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మీకు ఒక రిక్వెస్ట్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ప్రతి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇలాంటివి కావాలంటే మా దాంట్లో కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం. సో మేమైతే అపార్ట్మెంట్లో అనంతపూర్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో 102లో ఉన్నప్పుడు నేనైతే ఒకరోజు నైట్ ఇట్స్ మెయిన్ అబౌట్ 10:30. సో అప్పుడు మేము ఏదో ఈటీవీలో ఏదో షో చూస్తున్నాం, నేను ఇంకా మా మమ్మీ. సో చూస్తుంటే అక్కడ ఆ షో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, చూసుకున్నాము, అంతా అయిపోయింది. ఇంకా వీ హ్యావ్ టు గో టు బెడ్ టు స్లీప్. సో అక్కడ వెళ్ళేటప్పుడు మాకు మా మమ్మీ అయితే లోపలికి అయితే వెళ్ళింది, వాటర్ అండ్ బ్లాంకెట్స్ ఇవన్నీ తీసుకొని రావడానికి అయితే వెళ్ళింది మా మమ్మీ. ఆ తర్వాత ఉన్నట్టుండి నాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మా మమ్మీ అయితే ఫుల్ మారిపోయి, తన బిహేవియర్ కూడా మారిపోయి, ఫుల్ అంతా జుట్టు అంతా ఇట్లా వేసేసుకొని అంతా నన్ను నా దగ్గరికి అయితే వచ్చి, ఇంకా పడుకున్నావు, ఇంకా మేల్కొని ఉన్నావు నువ్వు, వెళ్ళి ఇంకా పడుకో, ఈ టైంలో కూడా ఇంకా మేల్కొని ఉన్నావు ఎందుకు అని విచిత్రంగా మాట్లాడింది. అది కూడా అంత కోపంగా, అంత భయంకరంగా, అలా వేషంలో వచ్చి ఎందుకు మాట్లాడింది మా మమ్మీ ఇప్పుడే కదా చాలా నీట్గా అండ్ శాంతంగా లోపలికి అయితే వెళ్ళింది, మళ్ళీ ఇలా ఈ వేషంలో ఎందుకు వచ్చింది అని నాకైతే ఒక్కసారి ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఇది నిజంగా కలనా లేకపోతే నేను రియల్గా చూస్తున్నానని నాకైతే అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. భయం అయితే పడలేదు, ఎందుకంటే భయం నాకు లేదు కాబట్టి. సో అలా అలా నేను అనుకున్నాను, ఎందుకు వస్తుంది మా మమ్మీ. తనైతే వెళ్ళింది, అన్నీ తీసుకొని రావడానికి వెళ్ళింది, పడుకోవడానికి ఏవైతే అవసరమైతే అవన్నీ తీసుకొని రావడానికి వెళ్ళి ఆ రూమ్లోకి అయితే వెళ్ళింది. ఇలా ఎందుకు వస్తుంది? అది కాక వెళ్ళిండేది ఆ రూమ్లోకి, కానీ వచ్చిండేది ఈ రూమ్లో నుంచి, నేను పడుకునే రూమ్లో నుంచి. అసలు ఏం జరుగుతుంది అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ తర్వాత మమ్మీ అయితే వచ్చింది, ఏంట్రా అలా ఉండిపోయావు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని. ఉన్నట్టుండి నేను షాక్లో నుంచి బయటకు వచ్చాను. ఏంటి మమ్మీ మళ్ళీ అడుగుతున్నావు ఏమీ తెలియనట్టు, నీకు ఏం తెలియదా, గుర్తులేదా అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నా పిచ్చెక్కిందా అని మా మమ్మీ అయితే తిట్టడం స్టార్ట్ చేసింది. లేదు మమ్మీ, నేనైతే ఇప్పుడు నువ్వు అలా జుట్టు వీరబోసుకొని చాలా కోపంగా కళ్ళు రెడ్గా అయిపోయి నన్నైతే తిట్టడానికి వచ్చావు, ఇంకా పడుకోలేదు ఎందుకు, ఇంకా మేల్కున్నావు, ఈ టైంలో మేల్కోవడం అవసరమా, ఏంటి నువ్వు ఇలా కూర్చొని టీవీ చూస్తున్నావు, అసలు భయం లేదా నీకని ఏమేమో తిట్టి నన్ను వెళ్ళమని కసురుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, మా మమ్మీ నీకేమన్నా ఖచ్చితంగా మెంటల్ వచ్చిందిరా, నీకు ఖచ్చితంగా పిచ్చి అయితే పట్టింది, నీకు వెంటనే డాక్టర్ దగ్గర చూపించాలి మైండ్ అని అనింది. నాకు మైండ్ ఎందుకు చూపిస్తావు మమ్మీ, నువ్వే కదా ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడావు, మళ్ళీ ఇక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను అస్సలు రాలేదు, నేను చెప్పాను కదా నీకు బ్లాంకెట్స్ ఇవన్నీ తీసుకొని వస్తానని, నీ ముందరే కదా ఆ రూమ్లోకి వెళ్ళిండేది. సరే నువ్వు చెప్పింది నిజం అనుకుందాం, ఏ రూమ్లో నుంచి వచ్చినాను నేను అని. ఈ రూమ్లో నుంచి అన్నాను, నేను నా రూమ్లో నుంచి, నేను వెళ్ళిండేది మన రూమ్లో నుంచి, మన రూమ్లోకి నేను వెళ్ళిండేది నీ రూమ్లో నుంచి కాదు. మళ్ళీ వచ్చి నేను నా రూమ్లో నుంచే వచ్చినావు మమ్మీ అంటే, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఏమీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోకు అని మా మమ్మీ అయితే సీరియస్గా చెప్పింది. ఇంకా వాదించడం ఎందుకు అని నేను కూడా అయితే ఏం పట్టించుకోకుండా ఏదో ఆలోచించుకుంటే నేను కూడా సరే అని లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాను. ఆ తర్వాత పొద్దునైతే లేచి మళ్ళీ మమ్మీని అడిగా, ఇది నిజమా కాదా అంటే, నీకు ఖచ్చితంగా మెంటల్ పట్టింది నీకు, నేనైతే అట్లాంటివి ఎందుకు తిడతాను, నిన్నెందుకు తిడతాను, నువ్వు ఎప్పుడు మేలుకుంటాంటావు కదా, అప్పుడంతా ఎందుకు తిట్టలేదు, నేను ఇప్పుడే ఎందుకు తిడుతున్నాను అని అనింది. అసలు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అక్కడేమో అలా వచ్చి భయపడిచ్చింది, ఇక్కడేమో శాంతంగా మాట్లాడుతుంది. అసలు ఏమీ అర్థం కాలేదు. ఇప్పటికీ అది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది నాకు, ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు. ఇదైతే ఒక స్టోరీ. సో ఇంకో స్టోరీ వచ్చేసి ఏంటంటే, మా ఫ్రెండ్ వచ్చేసి ఒకరోజు
తను ఉండేది ఆత్మకూరులో ఉంటాడు. సో, ఆ అబ్బాయి వచ్చేసి ప్రతిరోజు నన్ను కలవడానికైతే అనంతపూర్‌కి వస్తూ ఉంటాడు. సో, నేను గూడా వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు నేనైతే వెళ్తాను. వెళ్ళి తనతో మాట్లాడి, అలా టీ తాగి, అలా లేకపోతే కూల్ డ్రింక్ తాగి, లేకపోతే కేక్ తిని, ఇలా చేస్తూ మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. నాకెప్పుడైతే వీలుంటుందో, ఎప్పుడైతే జాబ్ లీజర్ ఉంటుందో, లీవ్ ఉంటుందో, అప్పుడైతే నేను వెళ్ళి వాడిని కలిసేవాడిని. కానీ వాడు ఒకరోజు మేము సినిమా పోవాలని అనుకున్నాం. చాలా మంచి సినిమా అది. 90 ఎంఎల్ సినిమా పోవాలని మన కార్తికేయ గారి హీరో. సో, ఆ సినిమాకైతే వెళ్ళాలనుకున్నాం మేము. సో, ఈవినింగ్ షోకైతే బుక్ చేసుకొని మేమైతే వెళ్ళి టికెట్స్ ఆ ఫోన్‌లో అయితే చూపిచ్చాం. చూపిస్తే వాళ్ళు ఆ నంబర్ బట్టి మాకు టికెట్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మేము వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. మూవీ కూడా బాగుంది. హాఫ్ అయిపోయింది. బయటికొచ్చి మేము కావాల్సినవన్నీ తీసుకొని లోపలికైతే వెళ్ళాం మళ్ళీ తినడానికి. తినడానికి ఏమేమి కావాలో అవన్నీ బయట కొనుక్కొని మళ్ళీ లోపలికెళ్ళి మేము కూర్చొని సినిమా మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. చూసాము. బయటికొచ్చాము. ఆ తర్వాత నా బండి అయితే తీసుకొని మేమిద్దరం ఇంగా తను ఆత్మకూరు కదా! సో, బస్సులుంటాయి కదా! బస్ స్టాండ్‌కైతే వెళ్ళాను. తనని వదిలిపెట్టడానికి. వదిలిపెట్టిన తర్వాత నేను వదిలిపెట్టేసి ఇంక నేను ఇంటికొచ్చేసాను. ఇంక ఫ్రెష్ అప్ అయ్యాను. నేను నా పని చూసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంక రాత్రి పడుకున్నాను. పొద్దున్న లేసిన తర్వాత నాకు 10:00కి మార్నింగ్ 10:00కి తనైతే ఫోన్ చేశాడు. రేయ్! నైట్ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది నీకు చెప్పాలని ఫోన్ చేశాను అంటే, ఏం జరిగింది అని. వాళ్ళ ఆత్మకూరు అనేది ఒక విలేజ్ లాంటిది కదా! ఆ విలేజ్‌లో వచ్చేసి వాడు బస్సు దిగి వాళ్ళ ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి వానికి ఇక్కడ 10:30కి ఎక్కాడు. అక్కడ 11:30కి దిగాడు. సో, దిగిన తర్వాత అక్కడైతే ఎవరు ఇంగ ఆ విలేజ్ అంటే తెలిసిందే గదా! ఎవరు ఉండరు. తొందరగా పడుకుంటారు. సో, ఆ విలేజ్‌లోకంతా ఎక్కువగా మేలుకునేది వీడొకడే. సో, వీడు నడుచుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాడు. అక్కడైతే ఒక పెద్ద అదేమంటారు ఒక విలేజ్, ఒక పొలం ఉంది. ఆ పొలము వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నదే. సో, వాళ్ళ నాన్న పొలంలో ఏవి రాకోకుండా మందు కొట్టేసి ఇంటికైతే వెళ్ళినాడు. ఆ స్మెల్ అయితే వీనికొచ్చింది. సో, మందు కొట్టినట్టున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అని చెప్పి ఇంకా ఫోన్ చూసుకుంటూ పోతున్నాడు. వీడికి ఉన్నట్టుండి ఎవరో ఏడుపు వినిపించింది. ఏడుపు ఎక్కడ వినిపించింది? ఎవరు ఏడుస్తున్నారు? చిన్న పిల్లోళ్ళు ఎవరు లేరే. కానీ ఈ వాయిస్ చిన్న పిల్లోడిది కాదు. చాలా పెద్దవాళ్ళదే. అది కూడా లేడీస్. ఈ టైంలో లేడీస్ ఎవరు ఏడుస్తున్నారు? అని చూస్తే ఎవరు లేరక్కడ. 4 సైడ్స్ చూసాడు. ఎవరు లేరు. సైడ్‌కి వాడికి ఇట్లా నిలబడినారు కదా! ఆపోజిట్ డైరెక్షన్‌లో ఆ పొలంలో ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ పొలం ఉంది కదా! అక్కడ లాస్ట్‌లో చెట్టు కింద ఒక ఆమె అయితే కూర్చోంది. ఆమె కూర్చొని వీడు అర్థం కాలేదు. ఎవరీమె ఇక్కడ కూర్చోంది? అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో ఎవరీమె ఎప్పుడు చూడలేదే నేను అని దగ్గరికైతే పోయినాడు వీడు. కొంచెం ధైర్యమే కదా! ఎందుకంటే విలేజ్‌లో ఉండేవాళ్ళు చాలా ధైర్యం ఎక్కువ. సో, ధైర్యంగా వాడు ముందుకైతే వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అలా చూసి 3 సార్లు పిలిచినాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడున్నావు? ఈ టైంలో ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళిపో ముందు అని అనగానే ఆ అమ్మాయి ఏం రెస్పాన్స్ ఏమైతే ఇయ్యలేదు. ముసలామె అయితే కాదు. యంగ్‌గానే ఉందామె. ఒక 29-32 ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏమి జవాబు ఇవ్వకోకుండా, రెస్పాన్స్ ఇవ్వకోకుండా ఆమె అట్లే ఉంది. ఎంత పిలిచినా కూడా తిరిగి చూడలేదు, ఏమీ చేయలేదు. సరే నీకిట్లా కాదు అందరిని పిలిచి నేను నిన్ని కొట్టిస్తే నిన్ని బాగా గట్టిగా చెప్తే అప్పుడు వెళ్తావు నువ్వు అని చెప్పి అటు సైడ్ తిరిగి కొంచెం ముందర పోయి అందరిని పిలిచినాడు. పిలిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఏమైంది? 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 అని అంటే నేను ఇక్కడ చూడండి ఆ అమ్మాయి ఎవరో బాబాయ్ నీ దాంట్లోనే ఉంది. నీ పొలంలోనే ఆ అమ్మాయి ఎవరో కూర్చొని ఎంత పిలిచినప్పుడు పలకడం లేదు, జవాబు ఇవ్వడం లేదు, ఎంత పొమ్మని చెప్పినప్పుడు పోవడం లేదు. నువ్వన్నా చెప్పు కొంచెం అంటే అక్కడ చూస్తే ఎవరు లేరు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మెంటలా? అక్కడ ఎవరు లేరు చూడు అని వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. ఏంటి ఎవరు లేరా? ఇంతసేపు కదా నేను ఇక్కడే మాట్లాడినాను. ఆ అమ్మాయి అక్కడే కూర్చొని అటు సైడ్ ఫేస్ పెట్టి ఏదో చేతుల్లో ఏదో పట్టుకొని ఏదో చూస్తున్నట్టు అనిపించింది. నేను దగ్గరికి వచ్చి 4 సార్లు చెప్పాను. మరి నువ్వు ఏంటి లేదంటావు? నువ్వేమన్నా నా మీద ప్రాంక్ చేస్తున్నావా? అని వాళ్ళ ఫ్రెండ్‌ని అంటాడు. ఎవరు? నా ఫ్రెండ్. అంటే వాడు లేదురా ఇక్కడ జరిగిందేదే చెప్తానని ఇక్కడ ఎవరు లేరు. కావాలంటే నువ్వు కూడా వెనక్కి తిరిగి చూడు అని అనగానే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరు లేరు. వీడికైతే ఫుల్లు టెన్షన్ వచ్చేసింది. ఏంటిది? లైఫ్‌లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. నేనేంటి దెయ్యంని చూడడం ఏంటి? అండ్ ఆ అమ్మాయి కనపడుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి?
నాకైతే వీటి మీద నమ్మకం లేదు. దయ్యాలంటే అస్సలు నమ్మకం లేదు ఇంకా. వాటిని నమ్మను కూడా నమ్మను నేను. ఎందుకంటే దేవుడినే నమ్మడం లేదు నేను. ఇంక దయ్యాలు ఎట్లా నమ్ముతాను నేను? అని వాడు అనుకోని అట్లే ఆలోచించుకుంటా అదే మైండ్‌తో ఆలోచించుకుంటా వాడు ఉన్నాడు. సో, వీళ్ళు ఏమన్నారంటే, "సరే ఏదో నైట్ అయింది గదా! ఏదో భ్రమ పడింటావు నువ్వు. ఇంక ఇంటికైతే వెళ్ళు" అని వాళ్ళందరూ వీడిని నచ్చచెప్పి ఇంటికైతే పంపించేశారు. ఆ తరువాత వీడు ఆలోచించుకుంటూ ఉండేసరికి ఏమి అర్థం కాలేదు. పొద్దున వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడు. "రేయ్! నువ్వు చూసిండేది నిజమే. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ప్రతి ఒక్క పొలంలో వచ్చి అట్లా నైట్ కూర్చుంటుంది. ఎవరన్నా చూసి ఇలా అడిగితే మాత్రం భయపడి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఎక్కడుంటుందో తెలీదు. ఎలా చనిపోయిందో తెలీదు. ఆ అమ్మాయి పేరేంటో తెలీదు. ఇంతవరకు మేము కూడా మొహం చూడలేదు ఆ అమ్మాయిది. నీకు కూడా అలాగే కనపడింది. సో, లేట్ నైట్ రావడం వల్ల నీకు కూడా అలా జరిగిందని" వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడు. అప్పుడు వీనికి అర్థమైంది. ఓహో! ఇది కూడా మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఆన్సర్ అయితే దొరకలేదు. క్వెషన్ ఉంది అని వీడు ఈ విషయం అయితే నాకు చెప్పాడు. నేను కూడా ఏదో అవునా అని నేను లైట్ తీసుకున్నాను. నేనేం అనుకోలేదు. సో, ఇలా 2 అయితే జరిగాయి. మా ఫ్రెండ్‌దొకటి, నాదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికే లాగ్ అయిపోయింది. సో, లాగ్ అయితే ఇంకా ఎక్కువైతే చూడలేరు ఎవరు. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ 2 వీడియోలు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చూడాలి ఈ వీడియోని. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇంక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, అప్పుడే మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు ఇచ్చిన సపోర్ట్ అది. సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Dream Boys 94. So guys, this is today's video. See you on next video. Bye.